ఇండియా. సో ఇట్స్ ఎ పాపులర్ బ్యాంక్. సో ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రెష్ సీడింగ్, మూవ్మెంట్, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, మూవ్మెంట్ ఫ్రమ్ అనదర్. యాక్చువల్గా ఈ మూడు ఆప్షన్స్ ఎందుకంటే ఫ్రెష్ సీడింగ్ అంటే మీరు ఇప్పటివరకు ఏ అకౌంట్ని సీడ్ చేయకపోతే, బ్యాంక్ అకౌంట్ని ఆధార్కి సీడ్ చేయకపోతే అక్కడ ఫ్రెష్ సీడింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మూవ్మెంట్, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్. లైక్ కొంతమంది పీపుల్ ఏముంటుందంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేది ఒకటే బ్యాంక్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఆ టైంలో ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి నాకు స్కాలర్షిప్ అనేది రావాలి అంటే, ఆధార్ సీడింగ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మూవ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీ బ్యాంక్ సీడింగ్ అనేది ఒక అకౌంట్కి లింక్ అయి ఉంటే ఆ అకౌంట్కి కాకుండా ఇంకొక అకౌంట్కి చేంజ్ చేయాలి అనుకుంటే మీరు, సో ఆల్రెడీ మీ అకౌంట్ సీడింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అక్కడికి మీ అకౌంట్ లింక్ అయి ఉంది. బట్ మీకు ఏం కావాలి ఇప్పుడు, యాక్సిస్ బ్యాంక్కి మళ్ళీ రీసీడింగ్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మూవ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది ఆధార్ ఓటీపీ వస్తుంది. అప్పుడు ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. ఓకేనా. ప్రజెంట్ అయితే నేను ఫ్రెష్ సీడింగే క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు ఏ అకౌంట్ సీడింగ్ లేదు కాబట్టి ఐఎమ్ క్లికింగ్ ఆన్ దట్. అండ్ ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఐ వెంట ద అకౌంట్ నెంబర్ ఆల్సో అండ్ కన్ఫర్మ్ చేస్తున్నాను నా అకౌంట్ నెంబర్ని. మనకు ఐఎఫ్ఎస్సి కొరకు పని లేదండి, ఇప్పుడు ఓన్లీ మనం అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు వీలైతే చదవండి, అందులో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ కోసం మాత్రమే అది. సో ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. సో హియర్ ఇస్ ద ఓటీపీ. సో చెక్ చేద్దాం ఓటీపీ ఎంటర్ చేసి.